తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉస్మానియా యూనివర్సిటీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదట. ఒకరిద్దరు నేతలకు మినహాయించి నామినేటెడ్ పోస్టుల్లోనూ చోటు ఇవ్వడం లేదని ఉద్యమ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థి నేతలకు దక్కిన గౌరవంలో కొంతవరకైనా తమకు దక్కడం లేదంటూ స్టూడెంట్ లీడర్స్ గుర్రుగా ఉన్నారట. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఉద్యమంలో యూనివర్సిటీ నేతల పాత్ర కీలకం. విద్యార్థి నేతలు అనేక కేసులను ఎదుర్కొని జైల్లో గడిపారు. విద్యార్థుల ఉద్యమాలను గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టూడెంట్ నేతలకు కీలక పదవులను కట్టబెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన నేతలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించారు. అలాంటి అవకాశాలు అందుకున్న వాళ్లలో బాల్క సుమన్ 2 పర్యాయాలు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచారు. గాదర్ కిషోర్ 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఎర్రౌళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, చిరుమల్ల రాకేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పిడమర్తి రవి వంటి నేతలకు కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ నేతలను పూర్తిగా విస్మరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్లుగా కష్టకాలంలో అండగా నిలిచారు. నిరుద్యోగ జేఏసీ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి వాళ్లను అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కష్టపడ్డ తమకు సీఎం రేవంత్ రెడ్డి అవకాశాలు కల్పించడం లేదన్న అసంతృప్తితో విద్యార్థి నేతలు రగిలిపోతున్నారట. బాలలక్ష్మికి బీసీ కమిషన్ సభ్యులుగా, చారకొండ వెంకటేష్ కు విద్యా కమిషన్ సభ్యులుగా అవకాశం ఇచ్చినా మిగిలిన చాలా మంది నేతల్లో పదవులు దక్కలేదన్న అసంతృప్తి ఉన్నదట. ఉద్యమంతో పాటు పార్టీకి అండగా నిలవడంలో కీలకంగా ఉన్న నేతల్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధులు లోకేష్ యాదవ్, కైలాస నేత దుర్గం భాస్కర్, శ్రీహరి నాయక్, చెనగాని దయాకర్, వరంగల్ రవిలింగం యాదవ్, కోట శ్రీనివాస్ గౌడ్ వంటి ఎంతో మంది నేతలున్నారట. అయితే మానవతారాయ్ ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ మారారని అపవాదు ఉంది. అటు దరువు ఎల్లన్న సైతం వివిధ పార్టీలు మారి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారన్న వాదన ఉంది. ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థి నేతలను కాంగ్రెస్ విస్మరించడంపై రగిలిపోతున్న నేతలు బీఆర్ఎస్ హయాంలో విద్యార్థి నేతలకు కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మంత్రులు సైతం విద్యార్థి నాయకులను అలుసుగా తీసుకోవడంపై మండిపడుతున్నారు. పార్టీకి కష్టకాలంలో ఉన్న ఉద్యమకారులను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలని కోరుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం విద్యార్థి ఉద్యమకారులను గుర్తించి పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తుందో లేదో చూడాలి మరి.